సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. 5 ఏళ్లుగా చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అటు అభ్యర్థుల ఎంపికలో కూడా అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు 2 నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తూ ప్రతిపక్షాలపై పై చేయి సాధిస్తున్నారు. నిన్న కడప, రాజంపేట పార్లమెంటు సెగ్మెంట్లలోని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు నేడు మరోసారి కర్నూలు, నంద్యాల పార్లమెంటు నేతలతో భేటీ కానున్నారు. ఉదయం కర్నూలు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. సాయంత్రం నంద్యాల పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇక కర్నూలులో కోట్ల చేరికతో అభ్యర్థుల ఎంపిక కీలకం కానుంది. జలాలను కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు అందించారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు చెక్ పెడుతూ పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా అభివృద్ధి సాధించారు. ఇదే నేపథ్యంలో వైసీపీ అధినేత సొంత జిల్లాలో పాగా వేయాలని చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. 2 నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రచారం నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. కడప జిల్లాలోని 2 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు చేశారు. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేశారు. పీలేరు నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డిని బరిలోకి దింపనున్నారు. రాయచోటి అభ్యర్థిగా రమేష్ కుమార్ రెడ్డి, పుంగనూరు అభ్యర్థిగా అనూషారెడ్డి, రైల్వే కోడూరు అభ్యర్థిగా ఎంపీ శివప్రసాద్ అల్లుడు నరసింహ ప్రసాద్, రాజంపేట నుంచి చెంగల్ రాయుడు పేర్లను సమావేశంలోనే సీఎం ఖరారు చేశారు. తంబళ్లపల్లి అభ్యర్థి విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా శంకర్ యాదవ్ ఉన్నారు. మదనపల్లి అభ్యర్థి విషయంలో వారంలోపు నిర్ణయం తీసుకుంటానని చంద్రబాబు నేతలకు స్పష్టం చేశారు. ఇక కడప పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అభ్యర్థుల ఎంపికను చంద్రబాబు దాదాపు పూర్తి చేశారు. మైదుకూరు నియోజకవర్గ అభ్యర్థి ఎంపిక మినహా మిగిలిన స్థానాలకు అభ్యర్థులను దాదాపు ఖరారు చేశారు. అయితే దాదాపుగా పుట్టా సుధాకర్ యాదవ్కే మైదుకూరు సీట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక పులివెందుల నియోజకవర్గం నుంచి సతీష్ రెడ్డికి మరోసారి అవకాశం కల్పించారు. జమ్మలమడుగు నుంచి మాజీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని ఖరారు చేశారు. కడప అసెంబ్లీ అభ్యర్థిగా మాజీ మంత్రి కుమారుడు అష్రఫ్ ను ఎంపిక చేశారు. ఎస్సీ నియోజకవర్గమైన బద్వేల్ నుంచి లాజరస్ కు అవకాశం ఇచ్చారు. కమలాపురం నియోజకవర్గంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు వీర శివారెడ్డి, పుత్తా నరసింహారెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. అక్కడి కార్యకర్తలు, నేతలతో చర్చించిన చంద్రబాబు చివరికి పుత్తా నరసింహారెడ్డికి టికెట్ కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతిపక్ష నేత సొంత జిల్లాలో తెలుగుదేశం జెండా రెపరెపలాడని అభ్యర్థులకు చంద్రబాబు సూచించారు. టికెట్ ఆశించిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో కష్టపడి పని చేయాలని ఆదేశించారు. ఇక టీడీపీ అభ్యర్థుల ప్రకటనలు చేస్తున్న చంద్రబాబు ఈ రోజు కూడా మరిన్ని కీలక సీట్లపై ఎవరిని అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నారు అన్న విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, నిన్న పొద్దుంతా కూడా నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల మీద సీఎం చంద్రబాబు నాయుడు రివ్యూ చేశారు. మొత్తానికి ఆ 2 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపుగా అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి చేసి నిన్న సాయంత్రానికి వారందరికీ స్పష్టత ఇచ్చారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత 11 గంటలకు కర్నూలు జిల్లా నేతలతో కూడా భేటీ అయ్యారు. కర్నూలు జిల్లాలో మొత్తం 2 పార్లమెంట్, 1 కర్నూలు, 2 నంద్యాల పార్లమెంట్ స్థానాలతో పాటుగా 12 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక మీద ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారు. కర్నూలు పార్లమెంట్ చూసినట్లయితే కొత్తగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఈ నెల 28వ తేదీన తెలుగుదేశం పార్టీలో అధికారికంగా నిర్ణయం తీసుకుంటున్నారు. ఆయనకు కర్నూలు ఎంపీ సీటు దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయినట్టుగానే ఇప్పటికే ఆయన కూడా స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా కర్నూలు ఎంపీ సీట్ను కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఇస్తున్నట్టుగా పరోక్షంగా సంకేతాలు కూడా పంపించింది. ఇక నంద్యాల పార్లమెంటు విషయానికి వస్తే నంద్యాల పార్లమెంటు ఎంపీగా ఇప్పుడు ప్రస్తుతం ఎస్పీవై రెడ్డి ఉన్నారు. ఆయన
వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీలో అధికారంలో చేరకపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలోనే ఎక్కువగా తిరుగుతున్నారు. అయితే ఈసారి ఆయన వయసు పైబడము అనారోగ్య కారణాల వల్ల ఆయన తన కూతురికి టికెట్ ఇవ్వాల్సిందిగా అడుగుతున్నప్పటికీ కూడా నంద్యాల పార్లమెంట్ సీటు విషయంలో ఎస్వి మోహన్ రెడ్డి కూడా తన కుటుంబ సభ్యులకు సీటు ఇవ్వాలని చెప్పి నంద్యాల పార్లమెంటు అంటే నంద్యాల ఎంపీ సీట్ తన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని ఎస్వి మోహన్ రెడ్డి కూడా అధిష్టానాన్ని కోరుతున్నారు. సో ఈ నేపథ్యంలో మరి నంద్యాల నుంచి ఎంపీగా ఎవరిని బరిలోకి దించాలి అనే దాని మీద అధిష్టానం ఈ రోజు సాయంత్రం నంద్యాల పార్లమెంట్ అభ్యర్థులతో జరిగే సమీక్ష సమావేశంలో ఒక స్పష్టతకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కర్నూలు నంద్యాల ఎంపీ అభ్యర్థులతో పాటుగా ఈ రెండు పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి అసెంబ్లీలకు కూడా అభ్యర్థుల ఎంపిక ఈ రోజు దాదాపుగా పూర్తయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 స్థానాల్లో కర్నూలు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రస్తుతం ఎస్వి మోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వచ్చారు. అయితే ఇదే స్థానాన్ని నాకు కంటిన్యూ చేయాలి, కర్నూలు సీటు మళ్ళీ నాకు ఇవ్వాలని చెప్పి ఎస్వి మోహన్ రెడ్డి కోరుతున్నప్పటికీ కూడా ఎంపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కుమారుడు భరత్ కు టికెట్ ఇవ్వాలి, కర్నూలు సీటు ఇవ్వాలని చెప్పేసి ఆయన కూడా ముఖ్యమంత్రిని అడుగుతున్నారు. కాబట్టి కర్నూలు అసెంబ్లీ సీటు ఎవరికి ఇవ్వాలనే దాని మీద ఈ రోజు సమావేశం తర్వాత క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే పత్తికొండకు సంబంధించి ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పత్తికొండ అసెంబ్లీ స్థానం నుంచి ఉన్నారు. అయితే ఆయన కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయను తన కుమారుడికి కేఈ శ్యామ్ సీట్ ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నారు. పత్తికొండ దాదాపుగా కేఈ శ్యామ్కి ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక కోడుమూరు, ఎమ్మగనూరు, మంత్రాలయం ఇవన్నీ కూడా ఎందుకంటే కర్నూలు నంద్యాల విషయంలో సీట్ల ఎంపిక అనేది కొంచెం క్లిష్టతరమైనదిగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొత్తగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఫ్యామిలీ టీడీపీలోకి చేరడము, ఇంతకు ముందు ఉన్నటువంటి కేఈ కృష్ణమూర్తి ఫ్యామిలీ కూడా ఎవరైతే ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి ఒకే అసెంబ్లీ సీట్లను అడుగుతూ ఉండడంతో ఎవరెవరికి ఏ సీట్లు ఇవ్వాలనే దాని మీద ఈ రోజు పూర్తి స్థాయిలో స్పష్టత రాకపోవచ్చు. కొన్ని స్థానాలకైతే నంద్యాల, ఆలగడ్డ వంటి స్థానాలకైతే ఈ రోజు పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆలగడ్డ నుంచి ఇప్పటికే మంత్రి అఖిలప్రియ ఆలగడ్డ నుంచి ఉన్నారు, తనకే మళ్ళీ అఖిలప్రియకి ఆలగడ్డ సీట్ కేటాయించే అవకాశం ఉంది. ఇక శ్రీశైలం నుంచి బుడ్డా రాజశేఖర్ దాదాపుగా ఖరారైనట్టుగానే తెలుస్తుంది. నంద్యాల నుంచి భూమా బ్రహ్మానందరెడ్డికి సీటు ఇస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇక డోన్ నుంచి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్ డోన్ నుంచి సీటు ఆశిస్తున్నారు. ఆయనకి కేఈ ప్రతాప్ దాదాపుగా డోన్ సీట్ కన్ఫర్మ్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక మిగిలినటువంటి కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయము, ఆలూరు, ఆదోని, నందికొట్కూరు, పాణ్యం, బనగానపల్లి ఈ సీట్లకు సంబంధించి సుదీర్ఘమైనటువంటి కసరత్తు చేయాల్సి ఉంటుంది. 2 లేదా 3 అభ్యర్థులు ఆయా అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ పడుతున్నారు కాబట్టి ఎవరికి వస్తే ఎక్కువ మేలు జరుగుతుందనే దాని మీద ఈ రోజు జరిగేటటువంటి సమీక్షలో ముఖ్యమంత్రి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. కొన్ని సీట్లకైతే ఈ రోజు ఎంపిక ఖరారైపోయే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ ఎంపీరో.